పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. నిన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, అలాగే అశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తరలి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలుగా మా శాసనసభ్యులు అందరూ కూడా 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు, కార్యకర్తలు, కొత్త అయిన ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం, అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా 7 మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది. నిన్న 7కి 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు అనే సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని, ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగోరా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మెన్ లేదు, లేదని అడగట్లేదు. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా న్యూట్రల్గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక లైన్ దాటి, ఒక పరిధి దాటి ఒక లైన్ తీసుకుందని చెప్తున్నాం. మాకు సపోర్ట్ చేయమని మేము ఎందుకు అడుగుతాం? దే షుడ్ హ్యావ్ యాక్టెడ్ న్యూట్రల్ ఎలక్షన్ న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే చేయించుకొని, వాళ్ళు ఏది చెప్తే అది చేసి, ఏ అధికారులు కావాలో అది చేయించుకోను వాళ్ళకి అండగా సపోర్ట్గా ఉండింది. లేకపోతే ఊర్ల మీద పడి దాడి చేయడం ఏంటండి? ఓటింగ్ సరళి జరగాలి, ఓటింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒక పథకం ప్రకారం మాకు బూత్లో ఏజెంట్లు అందరూ బయటకు వస్తే ఆ 2 గంటలు రిగ్గింగ్ చేసుకోవాలని, ఆ 2 గంటలు దొంగ ఓట్లు వేయించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని చెప్పి మేమంతా కూడా సమన్వయం పాటించి 7 గంటల దాకా ఎవరిని కూడా బూతులు వదిలిపెట్టి రావద్దని చెప్పి స్వయంగా నేనే ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళందరినీ ఆపి, ఎక్కడ తొందరపడద్దు, మనం హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించొద్దని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కూడా సమన్వయం పాటించాం. సుమారు 7-7:30 గంటల దాకా పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్పోవద్దని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కూడా సహకరించి మా వాళ్ళందరినీ కూడా పంపించి వేయటం జరిగింది హాస్పిటల్ దగ్గర. ఆ తర్వాత కూడా అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు 500 మంది 30 ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి
వాళ్ళు భోజనాలు తీసుకొని 2 ఆటోల్లో నవయోగ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బీర్ బాటిల్ మందు బాటిల్ తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు. మళ్ళీ మేము మా కార్యకర్తలు, ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా ఎత్తలేరు, డిఎస్పీ మాట్లాడట్లేదు. పోలీసు వాళ్ళు మా సెక్యూరిటీ ఇస్తారని మేము మాకు ఆ యొక్క ఆలోచన లేదు, మేము భావించడం లేదు పోలీసు వారు సెక్యూరిటీ ఇస్తారు. మా పర్సనల్ సెక్యూరిటీ కోసం మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైనే ఉంటున్నాం, మా పిల్లలు ఉంటున్నారు, మా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు, హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు. రాత్రికి రాత్రి సుమారు 500 మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి పట్టణాన్ని నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్లో ఉంచుకొని మా పర్సనల్ సెక్యూరిటీ కోసం అనిల్ అన్న కూడా రాత్రి ఆ సమయంలో కూడా సుమారు 11:30-12 గంటల దాకా నా దగ్గరే ఉండి మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. వద్దు గొడవలు వద్దు, మేము ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళాం, ఎవరి ఇంటికి మీదకి వెళ్ళాం. మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేమందరినీ కూడా పిలిపించుకొని అక్కడే నిద్రపోయి ఇప్పుడే బయలుదేరి రావడం జరిగింది. వాస్తవాలు ఇవి. దీన్ని మీడియాలో కొన్ని ఎల్లో మీడియాలో రాసుకున్నారు మేమేదో హింస ప్రేరేపించినట్టు. ఇది వాస్తవం. పోలీసు వాళ్ళకి సహకరించింది మేము 2 గంటలకు హౌస్ అరెస్ట్ చేయాలంటే హౌస్ అరెస్ట్ కింద నేను లోపలికి వెళ్ళింది నేను. మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, 15,000-2,000 మంది ఉన్నారు అని చెప్పినా నేను వాళ్ళ మాటిని ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం వద్దు అని మా వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని, వాళ్ళందరూ ఎంతో గొడవ చేసినా సరే వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని నేను పంపించి వేయడం జరిగింది. అయినా సరే మళ్ళీ మా హాస్పిటల్ మీద దాడి చేయాలని మళ్ళీ వాళ్ళందరూ సిద్ధపడటం ఎంతవరకు సబబు? ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఇక్కడ సహించే పరిస్థితి లేదు. ఎవ్వరూ కూడా హింసాత్మక సంఘటనలు జరగాలని కోరుకోరు.